హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము పెసరపప్పు తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. కేవలం ఆకుకూరలే తినాలి అనిపించినప్పుడు దీనికి తోడు కొద్దిగా పెసరపప్పుని యాడ్ చేసుకొని ఈ విధంగా కనుక చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెద్దలైతే ఎలాగో తింటారు అనుకోండి. పిల్లల కోసం పెట్టాలి అనుకుంటే మనము ఈ విధంగా పెట్టాలి. సో దానికోసము నేను ఒక సగం కప్పు వరకు పెసరపప్పును తీసుకొని ఇలాగా ప్యాన్లో కొద్దిసేపు రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని మనము ఒక గిన్నెలో తీసుకొని వాటర్ పోసి దాదాపు 1/2 అవర్ వరకు నానబెట్టాలి. ఇలాగ కప్పులో వేసేసి నానబెట్టాలి. ఆ తర్వాత దాదాపు 4 కట్టల వరకు నేను తోటకూరను తీసేసుకొని కట్ చేసి బాగా శుభ్రంగా కడుక్కొని దీన్ని కూడా నేను పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత 1/2 అవర్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకున్నాను. సో ఆ ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ఆవాలు వేసుకొని కొద్దిసేపు అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక సైజు ఉల్లిపాయని అండ్ 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని కొద్దిసేపు వీటిని ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక కరివేపాకు రిబ్బని కూడా వేసుకోవాలి. సో ఉల్లిగడ్డల్ని మరీ మెత్తగా చేయొద్దు, కొద్దిగా ట్రాన్స్పరెంట్ అవ్వాలి అంతే. అది ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనము నానబెట్టి పక్కన పెట్టుకున్న ఈ పెసరపప్పుని కూడా ఇందులో వేసుకొని బాగా కలిపి దీన్ని కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా అందులో 1 స్పూను, చిన్న స్పూన్ వరకు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ ఉప్పు వేసుకొని ఈ పప్పుని కొద్దిసేపు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఈ పప్పుని మెత్తగా అయ్యేంత వరకు కొద్దిసేపు ఉడకనివ్వాలి. దీన్ని మూత పెట్టేసి ఒక 1 to 2 minutes, ఎక్కువ టైం పట్టదండి, తొందరగానే అయిపోతుంది. ఎందుకంటే మనము 1/2 అవర్ ముందే వీటిని నానబెట్టాం కదా, తొందరగా అయిపోతుంది అనమాట. కొద్దిగా మాత్రమే ఉడకాలి పప్పు, మరీ ముద్దలాగా అవ్వద్దు. ఇట్లా కట్ చేస్తే కట్ అయితే చాలు. ఎందుకంటే మళ్ళీ మనము ఈ ఆకుకూర వేసుకొని అందులో కూడా ఫ్రై చేస్తాం కాబట్టి ఆ వాటర్తోని అది ఉడికిపోతుంది. చూడండి, మనం కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూర మొత్తాన్ని ఇందులో వేసేసుకొని దాన్ని కలపకుండా ఇలా మూత పెట్టేసి దాదాపు 1 నిమిషం అలాగే వదిలేసామనుకోండి, ఈ ఆకుకూర అనేది మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత దీన్ని మొత్తము ఇలాగా పప్పుతో కలుపుకుంటూ నిదానంగా దీన్ని మొత్తాన్ని మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటే ఈ ఆకుకూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. పిల్లలకు మనము చేసి పెట్టాలండి అప్పుడప్పుడు. ఆకుకూరలు అనేటివి ఆరోగ్యానికి చాలా మంచివి కదా. పిల్లలు మాత్రము తినడానికి మారం చేస్తారు. సో అలాంటప్పుడు మనము ఇలాగా పప్పుతో కలిపి చేసామనుకోండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ ఆకుకూర పెసరపప్పు అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. సో అప్పుడప్పుడు మనము ఇలాగా చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు కారము, కొద్దిగా ధనియాల పౌడరు, అలాగే మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని కూడా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపి దించేసుకోవడమేనండి. ఎంతో రుచికరమైన అండ్ హెల్దీ అయిన తోటకూర పెసరపప్పు ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము, లైక్ చేయడము, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కామెంట్లో మాత్రము ఈ రెసిపీ ఎలా ఉందో తప్పకుండా చెప్పగలరు. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.